కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రపల్లిలో 4 రోజుల నుండి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం రాసులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. నాదెండ్ల మనోహర్, అకాల వర్షంల వల్ల రైతులకు అపార నష్టం కలిగింది. ప్రభుత్వం తప్పకుండా రైతులు ధైర్యం నింపే విధంగా ఆదుకుంటుంది. తడిసిన ధాన్యం ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. దళారులు మభ్యపెట్టి తక్కువ రేటుకి కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా వాళ్ళ ఉచ్చులో పడొద్దు. గత ప్రభుత్వంలో కాకినాడ జిల్లాలో 25,000 మెట్రిక్ ధాన్యం మాత్రమే సేకరించారు. మన ప్రభుత్వంలో ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ పెట్టుకున్నాం. అధికారులతో మరొకసారి మాట్లాడి అవసరమైతే ఇంకో 50,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనే అవకాశం ప్రభుత్వం తీసుకుంటుంది. మూర్ఖంగా ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారు కదా, వైసీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా కొన్నాం. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా 1,100 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసేశాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను ఏమాత్రం మేము వదిలేయమని అన్నారు. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తమిత్రుడుగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అనే అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వమే మీ దగ్గర కనీస మద్దతు ధరకు మేము కొనుగోలు చేస్తాం. అటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మా అందరిది సమిష్టిగా. అధికారి రాని పక్షంలో ఏం చేస్తారు సార్ వాళ్ళు? చెప్పండి అంటే అధికారి ప్రజెంట్ రావట్లేదు దగ్గరికి, దళాల దగ్గరికి చెప్తాను. ఈరోజు సమీక్షిస్తాను కదా సాయంత్రం. రైతు సహాయ కేంద్రాల్లో మనకు ఒక వ్యవస్థ, ఒక సిబ్బంది కొరత లేకుండా ఈ రబీ ప్రొక్యూర్మెంట్లో కూడా మేము ఆ విధంగా నిలబెట్టాం. తప్పకుండా చిన్న సందర్భాల్లో పొరపాట్లు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు మాత్రం ఆ కష్టం రాకుండా మేము చూసుకుంటాం. రైతు ఇబ్బంది పడకూడదు, దానికోసం మేము పనిచేస్తున్నాం. జేసీ గారు కూడా ఉదయం నుంచే ఈ సమీక్షలు చేస్తామని అన్నారు. సాయంత్రం 4ంటికల్లా మీకు స్పష్టత ఇస్తాం. మీకు సంబంధించింది జగ్గంపేట నియోజకవర్గంలో ఏమని కాదు, చట్టం తీసుకొచ్చాం. అయితే ఈ సందర్భం కాదు, నేను మళ్ళీ మాట్లాడతాను. శాఖలు కూడా చెప్పినా కూడా పనిచేసుకోవట్లేదు కాదు. ఈ సందర్భం కాదు. ఇప్పుడు మనం ఈ విషయం గురించి మనం ప్రస్తావించుకుందాం. పీడిఎస్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. పూర్తి సమాచారం ఉంది. గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనం కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుని మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడైనా సరే, ఏ మండలంలో సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులకు చెప్పండి. తప్పకుండా ఎన్యూమరేషన్ చేస్తాం. కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎన్యూమరేషన్ చేయించి వీలైతే సాయంత్రం 4ంటికల్లా మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే
తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం, తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రానికల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాలు మనం కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. 225 కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇప్పుడు వరకు మనం 118 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశాం. సో మా అంచనాలు ఎట్లా ఉంటాయంటే వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు మేము సిద్ధం చేసుకుంటాం. అయితే ఈసారి దిగుబడి ఎక్కువ ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది ఇప్పుడు. సో దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రైతులు సహజంగానే గోతాలు ఎక్కువ అడుగుతున్నారు. గోతాల కొరత మాత్రం లేదు. 5 కోట్ల గోతాలు మేము తెప్పించాం. ఖరీఫ్ మాసంలోనే సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో మేము ఎన్యూమరేట్ చేసుకుని కరెక్ట్గా మా అంచనాల మేరకు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు మేము అవగాహన తెచ్చుకున్న తర్వాత తప్పకుండా మేము అందిస్తాం. ఎవరైనా దళారులు వచ్చి మోసగించడానికి మిల్లల తరఫున మాట్లాడితే మాత్రం దయచేసి రైతులను నేను కోరుకునేది మీరు వాళ్ళని ప్రోత్సహించబాకండి.